అప్పుడే మీరు కూర్చోగలరు. ఓకే, అందరూ అంటే ట్రేడింగ్ చేస్తేనే పోతుంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయని. 100 పీపుల్లో నాకు తెలిసి అయితే ఒక 10 మెంబర్స్ ఒక 20 మెంబర్స్ అనుకుంటాను రియల్ వెల్త్ జనరేట్ చేయగలరు. ఎందుకంటే వాళ్ళకి మనీతో అవసరం లేదు కాబట్టి. కానీ మిగతా 80 మెంబర్స్ అలా కాదు. ఇవాళ కొనాలంటే సాయంత్రం చూసుకుంటారు, రేపు చూసుకుంటారు, ఎల్లుండి చూసుకుంటారు. అది గ్రీన్లో వెళ్తున్నప్పుడల్లా చూస్తూనే ఉంటారు. రెడ్లోకి రాగానే ప్యానిక్ అయిపోతారు. సో అది ఇన్వెస్ట్మెంటా? దాన్ని ట్రేడింగ్ అని పేరు అంటారు, స్వింగ్ ట్రేడింగ్ అంటారు, పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. ఇది కరెక్ట్ కాదు. సో మీకు చార్ట్లోనే టార్గెట్, స్టాప్ లాస్ అనేది ఉంటుంది. స్టాప్ లాస్ మార్కెట్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. మీరు స్టాప్ లాస్ తీసుకోకపోతే ఎంతో భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఇన్వెస్ట్మెంట్లో అవసరం లేదు, ఇవాళ కొన్ని వదిలేస్తానంటే మన వాళ్ళు చిన్న రీటైలర్స్ అండి. మీరు 10,000 తెచ్చి ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఒక 25,000 తెస్తారు అనుకోండి. 100 మందిలో చెప్పాను కదా, ఒక 10 మందిలో 20 మందిలో వదిలేస్తారు. అది పెద్ద మ్యాటర్ కాదు మనీ. మిగతా 20 మందిలో ఆ మనీ మ్యాటరే. అది పెరగకపోతే నైట్ అంతా పడుకోరు, టెన్షన్లు, న్యూస్ని ఫాలో అవుతారు. ఆ యూట్యూబ్ అంటే ఏదో మీరు కొంటారు ఆ స్టాక్, అది పెరగకపోతే అన్ని ఛానల్లో వెతికిసుకుంటారు మీరు. ఎందుకు మీకు అనాలిసిస్ రాదు. అందుకే మీరు బ్లైండ్గా పెట్టేశారు. ఇది కాక ట్రేడింగ్ చేస్తే ఎలాగైపోతారు, నష్టపోతారు. అన్నీ నష్టపోతారండి. ఇన్వెస్ట్మెంట్ చేసినా నష్టపోతారు, ట్రేడింగ్ చేసినా నష్టపోతారు. ప్రాపర్ వే తెలియాలా, రిస్క్ మేనేజ్మెంట్ తెలియాలా, మనీ మేనేజ్మెంట్ తెలియాలి. తెలిస్తేనే కానీ మార్కెట్స్లో మీరు అడుగు పెట్టినా సరే ఫెయిల్ అవుతారు. సబ్జెక్టు నేర్చుకుంటేనే సస్టైన్ అవుతాము. 1 year 2 years కాదు. మార్కెట్ డైనామిక్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం మూవ్ అవ్వాలా. మన క్లైమేట్ తగ్గట్టుగా మనం ఎలా ఉంటాం, కండిషన్స్ సమ్మర్, వింటర్, రైనీ సీజన్ ఉన్నాయి కదా, మార్కెట్లో కూడా ఇలాగే ఉంటాయి. వార్ వచ్చింది, మార్కెట్ క్రాష్ అయిపోయింది అని అంటారు. ఫాల్లో ఎవరైనా కొంటారండి? ఎవరైనా అంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా? పెరుగుతుంది అంటే అమ్మాయి అక్కడ పడిపోద్ది అంటారు. అందరూ వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేస్తారు అంటారు. అప్పుడు కూడా కొనే ధైర్యం ఎవరికైనా ఉందా? ఉండదు. సో అదే అంటాను, మార్కెట్ డైనమిక్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతే మనము మార్కెట్ అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, నేర్చుకోవాలా, తక్కువ క్వాంటిటీ తక్కువ రిస్క్తో చెయ్యాలా, రిజల్ట్ వచ్చిన తర్వాత క్వాంటిటీ పెంచాలా, ఇలా ఉంటుంది. ఇవన్నీ అందరూ చెప్పే మ్యాటర్ కదా అని మీరు అనొచ్చు. మీరు అఫ్కోర్స్ ఒప్పుకుంటాను. బట్ మన ఛానల్ కంటెంట్ ఒక కొత్తగా ఉంటుంది. అది చూసి మీరే డిసైడ్ చేయగలుగుతారు. ఓకే, సో ఈ ఛానల్ ఆదరిస్తారని, మీరు ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.